హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పే టాపిక్ డిగ్రీ డిగ్రీ సెకండ్ సెమ్ అండ్ డిగ్రీ ఫోర్త్ సెమ్ మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్. నేను చెప్పింది ఈజీ వేరే చెప్తా, బట్ మీరు లెజెండ్ ఫస్ట్ ఆఫ్ లెజెండ్ ఉంది. నేను చెప్పినంటే మీకు అర్థమైపోవాలి, బట్ కానీ మీరు ప్రాక్టీస్ చేసే దానిలో ఉంటుంది. సో ఇప్పుడు మన టాపిక్లో వెళ్ళిపోదాం. మనకి 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 కాచి ఎంత రూట్ టెస్ట్ ఆ రూట్ టెస్ట్ మీకు ఈజీ వేలు చెప్పాలంటే లెక్కలో స్టేట్ అండ్ ప్రూవ్ రూట్ టెస్ట్ అని ఇచ్చాడనుకో, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ రాస్తే నీకు 10/10కి 10 వచ్చేసినట్టే, 10/10 వచ్చినట్టే. ఓకే, చూద్దాం. ఓకే, ఫస్ట్ అలాగే ఇస్తాడు 10 మార్క్స్కి, బట్ మనం ముందు స్టేట్ అని తీసుకుందాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందే తీసుకుందాం. స్టేట్మెంట్ ఆడెవడో మనమే రాయాలి. స్టేట్మెంట్ ఏమిటంటే ఇఫ్ సిగ్మా యుఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్ n tends to infinity un power of 1/n is equal to l. L belongs to R, then L belongs to అంటే L అనేవి ఆర్లో ఉన్నట్టు అని అర్థం. ఓకే, ఒకటి ఇక్కడ 3 కేసెస్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ సిగ్మా యుఎన్ ఈజ్ ఏ కన్వర్జెంట్. ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది? ఇఫ్ L less than 1 అయినప్పుడు కన్వర్జెంట్ అవుతుంది. అలాగే సిగ్మా యుఎన్ ఈజ్ ఏ డైవర్జెంట్. ఎప్పుడు? ఇఫ్ L గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు అది డైవర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇది 3 కేసు ఏంటంటే టెస్ట్ ఫెయిల్స్ ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడు టెస్ట్ ఫెయిల్ ఎప్పుడు అవుతుంది? L ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు టెస్ట్ ఫెయిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం డైరెక్ట్గా ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఇవి మనం డైరెక్ట్గా ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ది ఆడిచ్చిందే మనం తీసుకోవాలి. ఆ లెక్కలో ఏమి ఇచ్చాడు? లెక్క అంటే ఎవడో మనమే స్టేట్మెంట్ రాసాం కదా, స్టేట్మెంట్ నుంచి మనం తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ రేటింగ్ గివెన్ సిగ్మా యుఎన్ బి ద సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అండ్ లిమిట్ n tends to infinity un power of 1/n is equal to l. అది మనకు తెలిసిందే, బట్ ఇక్కడ ఒక్కసారి గుర్తుంచుకొని అంతే. ఇక్కడ మనం చెప్పింది ఏం లేదు, బట్ ఇక్కడ మనం ఇది గుర్తుంచుకున్నామా, నీకు nth రూట్ టెస్ట్ అండ్ రేషియో టెస్ట్ కూడా నీకు వచ్చేసినట్టే. ఇది ఒక్కటి గుర్తుంచుకో. ఫర్ ఈచ్ epsilon greater than 0 there adjust m belongs to z plus such that అడిచింది ఏంటి? మాడ్యుల్ ఆఫ్ u పవర్ ఆఫ్ 1/n మైనస్ l లెస్ దెన్ epsilon. ఇది పక్కా గుర్తుంచుకోండి. ఈ టర్మ్ పక్కా రాయాలి. ఈ టర్మ్ అనేది పక్కా రాసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం? ఇక్కడ ఈ టర్మ్ మీకు అర్థం కాలే, నేను చెప్తా. ఓకే, ఏంటి అక్కడ మనం తీసుకున్నాం? ఏంటి? మాడ్యుల్ ఆఫ్ u పవర్ ఆఫ్ 1/n/l లెస్ దెన్ epsilon తీసాం కదా. ఇక్కడ ఏంటి? మాడ్యుల్ ఆఫ్ తీసేసి మనం తీసామనుకో, అప్పుడు మైనస్ epsilon అండ్ ప్లస్ epsilon పెట్టుకుందాం. ఓకేనా? ఇక్కడ మాడ్యుల్ ఆఫ్ తీసేసి మైనస్ epsilon అండ్ ప్లస్ epsilon పెట్టాం, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మనం L యాడ్ చేసాం. ఇక్కడ L యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఉన్న L క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలింది ఏమిటి? L మైనస్ epsilon లెస్ దెన్ un పవర్ ఆఫ్ 1/n లెస్ దెన్ L ప్లస్ epsilon. సారీ, నేను C పెట్టాను, ఇది epsilon. ఓకే ఓకే, నెక్స్ట్ టర్మ్ ఏంటి? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? లెక్కలో కావాల్సింది ఏంటి? un మనకు కావాలి. సో మల్టిప్లికేషన్ n చేస్తాము. ఓకేనా? ఓకే, దాన్ని చేస్తే అవుతుంది L మైనస్ epsilon పవర్ ఆఫ్ n లెస్ దెన్ un. ఎందుకంటే ఇక్కడ n ఉంది కాబట్టి ఇక్కడ n పెట్టాము, క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మిగిలింది un వస్తుంది. ఓకే, లెస్ దెన్ L ప్లస్ epsilon పవర్ ఆఫ్ n. ఓకే, ఇది మనం ఏం తీసుకుంటాం? కేస్ 1 మనకు కావాలి. ముందు కేస్ 1 ఏంటి? ఇఫ్ లెస్ దెన్ 1 ఇక్కడ కావాల్సింది మనకి సిగ్మా యుఎన్ లెస్ దెన్ 1 ఇక్కడ కావాల్సింది మనకి కేస్ 1. సో అది తీసుకుందాం. కేస్ 1 చూస్ epsilon such that L plus E epsilon
L plus epsilon less than 1 and L plus epsilon is equal to K. ఓకే, అది మనం అనుకోండి అంతే. ఓకేనా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 ఏంటి మనం ముందు చెప్పాం, గుర్తుందా? ఒక లెక్క చేసాము ఫస్ట్, ముందు చేసాం గుర్తుందా? దీని మొత్తాన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇక్కడే మీకు చెప్పేస్తాను చూసుకోండి. ఈ టర్మ్ ఇది రైట్ సైడ్ దీన్ని కన్వర్జెంట్ అంటాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తాన్ని మనం కన్వర్జెంట్ అనుకుంటాం. ఇది ఒకటి గుర్తుంచుకోండి చాలు. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ చెప్పాను కదా మీకు, ఇదేంటి L less than 1 అంటే ఏంటో చెప్పాను మీకు, కన్వర్జెంట్ అని చెప్పాను. సో UN less than L plus e power of n దాన్నే తీసుకోవాలి మనం ముందు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి UN less than L plus e power of n. ఓకే, నెక్స్ట్ ఏది తీసుకుంటాము, UN less than k power of n అంటే ఏంటి? ఇక్కడ k అని మీరు అనుకోవచ్చు, L plus e చెప్పారు కదా, k ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. బట్ మనం లెక్క లేడు అనుకున్నాం. L plus e is equal to k అన్నాం. L plus epsilon సారీ e అని వేస్తున్నాను, సారీ e అనకూడదు, epsilon. L plus epsilon is equal to k. L plus epsilon అనేది kకి ఈక్వల్ అని అర్థం. సో మనం L plus epsilon ప్లస్లో k తీసుకున్నాం అంతే. సిన్స్ UN less than L plus epsilon power of n. ఓకే, మనకు కావాల్సింది ఇప్పుడు ఫస్ట్ ఏంటి, కేస్ 1 కావాలి. కేస్ 1 ఏంటి చెప్పాను మనము, ఇఫ్ L less than 1 అయితే చెప్పాను, కన్వర్జెంట్ చెప్పాను. ఇక్కడ మీకు చెప్పేస్తాను, మనం ముందు చేసాం కదా, ముందు మీకు చూపించాం కదా, దాంట్లో దీని మొత్తాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఇక్కడ మీకు చెప్పేస్తున్నానండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఉంది మొత్తము కన్వర్జెంట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మొత్తం డైవర్జెంట్. ఓకే, ఇది మరి గుర్తుంచుకోండి. ఇఫ్ L less than 1 choose epsilon such that L plus epsilon less than 1 and L plus e is equal to k. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోండి చాలు, మీరు గుర్తుంచుకొని ఎక్కువద్దు, ఇది మొత్తాన్ని గుర్తుంచుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏడు చెప్పాను, ఇక్కడ ఏడు చెప్పాను మనం తీసుకుంది ఏంటి, L less than 1 అంటే ఇది కన్వర్జెంట్. మీకు ఏడు చెప్పాను, రైట్ సైడ్ మొత్తం కన్వర్జెంట్ అని చెప్పాను. సో ఎక్కడ తీసుకున్నాం, UN less than L plus e power of n అనేది ఏడు చెప్పాను మీరు, కన్వర్జెంట్. నెక్స్ట్ దీన్ని బట్టి ఏంటి, UN less than k power of n మనం అనుకోవచ్చు. ఇక్కడ మీకు k power of, సో ఇక్కడ నుంచి నేను ఇంకో టర్మ్ చెప్తానండి, మీరు అందరూ ఇది రాంగ్ కొట్టండి, చెప్తా. ఏది చెప్పాను మీకు, UN less than k power of n. ఎందుకు ఇక్కడ మనం k power of n అని తీసుకున్నాము, L plus e సారీ e అని వేస్తున్నాను, L plus epsilon power of n అంటే చెప్పాను. L plus epsilon దేనికి ఈక్వల్, ఇక్కడ చెప్పాను మీకు k కదా ఈక్వల్. సో దానికే మనకి k తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి ఏం లేదు, ఎక్కడో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పేస్తే మీకు అయిపోద్ది. ఓకే, దీని అంతా మీరు రాంగ్ చేసుకోండి. సో సారీ ఇంతేనబ్బా, ఇంతే ఫ్రెండ్స్, ఇంతే. కేస్ 1 చాలా ఈజీ, ఏం లేదు. వచ్చిందా? నెక్స్ట్ స్టెప్ చెప్పాను మీకు, బై జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ బట్టి సిగ్మా కేఫర్ అనేది కన్వర్జెంట్ అనుకుందాం అంతే. నెక్స్ట్ బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూ అనేది కన్వర్జెంట్ అనుకుందాం అంతే. బట్ మీరు ఈ రెండు మన పక్కా రాయాలి, ఈ 2 ఈక్వేషన్ పక్కా రాయాలి. ఇది రాస్తే కానీ మీకు మార్క్ అనేది పడదు. సో ఇది రాస్తే మీకు పక్కా మార్కు. నేను చెప్పిందని మీరు సేమ్ నేను చెప్పిన డైరెక్ట్ అలాగా ప్రింట్ దింపేశారనుకో మీకు 10 మార్క్స్కి 10 మార్క్స్ పక్కా వచ్చేస్తాయి. సో ఇది రాయండి. నెక్స్ట్ మనం చెప్తాం కేస్ 2 చెప్తాం. కేస్ 1 అర్థమైంది కదా. సో నేను చెప్పింది ఇంకోసారి, మరి ఆ వీడియో ఇంకోసారి ఫస్ట్ నుంచి జాగ్రత్తగా వినండి. కేస్ 1 మీకే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా కేస్ 2. మన కేస్ 2 ఏంటి, సిగ్మా యూఎన్ L గ్రేటర్ దెన్ 1 అయితే కేస్ 2 అన్నాం కదా, డైవర్జెంట్ కదా, అదే కదా మన కేస్ 2 మంది. ఓకే తీసుకుందాం. అయితే కేస్ 2 ఇఫ్ L గ్రేటర్ దెన్ 1 చూస్ బిలాంగ్స్ టు సచ్ దట్
ఎల్ మైనస్ సి ఈ అనేస్తాను. ఎల్ మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 1 అండ్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే. ఎందుకు అక్కడ ఇందాక ఎల్ ప్లస్ ఎప్సిలాన్ తీసుకున్నాం, బట్ ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎందుకు తీసుకున్నాము? ఇది మీ ఇందాక ఏది చెప్పాను గుర్తుందా? ఫ్రమ్ ఈక్వేషన్ 1లోనా? ఫ్రమ్ ఈక్వేషన్ 1లో మీకు ఏది చెప్పాను గుర్తుందా? ఫ్రమ్ ఈక్వేషన్ 1లో ఏది చెప్పాను గుర్తుందా? ఏది చెప్పాను మీకు? ఎల్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎన్ లెస్ దెన్ యుఎన్ పవర్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ పవర్ ఆఫ్ ఎన్. దీని రైట్ సైడ్ మొత్తం కన్వర్జెంట్ అన్నాను, దీని మొత్తాన్ని డైవర్జెంట్ అన్నాను. అండ్ డైవర్జెంట్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఎల్ మైనస్ ఎప్సిలాన్ తీసుకోవాలి కదా, అందుకే ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ తీసుకున్నాను. సో ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇదే కదా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అదే కదా, కాబట్టి సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఎల్ మైనస్ ఎప్సిలాన్ పవర్ ఆఫ్ ఎన్ లెస్ దెన్ యుఎన్ ఇదే కదా, మీకే చెప్పాను లెఫ్ట్ సైడ్ దీన్ని డైవర్జెంట్ అంటాము అనుకున్నాము లేదా, అదే ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది లెట్ కే ఫర్ ఎన్ లెస్ దెన్ యుఎన్. ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ప్లేస్లో కే తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను? ఇక్కడ చెప్తే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఇది కూడా కేకి ఈక్వల్ అని చెప్పాను, అందుకే ఇక్కడ నేను తీసుకున్నాను. ఓకేనా? ఓకే, అయిపోయింది అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఒక స్టెప్ రాసింది. బై జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ బట్టి సిగ్మా కే ఫర్ ఎన్ ఈజ్ కన్వర్జెంట్. సారీ కన్వర్జెంట్ కాదు, డైవర్జెంట్. ఎందుకు మనం తీసుకుంది ఎల్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి డైవర్జెంట్. నెక్స్ట్ అది బై కంపారిజన్ టెస్ట్ బట్టి సిగ్మా యు అనేది కన్వర్జెంట్. కన్వర్జెంట్ రాస్తున్నాను, ఓకే, ఏదో బై మిస్టేక్ అది రాస్తాను. డైవర్జెంట్, ఓకేనా? ఎందుకు డైవర్జెంట్? ఎల్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి డైవర్జెంట్ తీసుకోవాలి. ఓకే, మనం కేస్ 1 చూసాము, కేస్ 2 సాల్వ్ చేసాం. కేస్ 1 కేస్ 2 రెండు సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేటి ఉంది? కేస్ 3 ఏంటి? టెస్ట్ ఫెయిల్, అదే కదా. ఓకే, కేస్ 3 ఏంటి? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అదే కదా, టెస్ట్ ఫెయిల్. ఓకే, ఏంటి? ద టెస్ట్ ఫెయిల్స్ టు గివ్ ఎనీ definite information for L is equal to 1. ఓకే, అది అనుకోండి. ఓకే, let consider the series ఫస్ట్ డేట్ సిగ్మా ఇది తీసుకోండి, ఇది ఒక సిరీస్ తీసుకోండి. సిగ్మా ఇంటూ 1/n అండ్ సిగ్మా ఇంటూ 1/n². ఇది రెండు సిరీస్ తీసుకోండి. ఫస్ట్ ఏం రాద్దాం? సిగ్మా ఇంటూ 1/n డైవర్జెంట్. ఇది ఎప్పుడు డైవర్జెంట్ అవుతుందంటే వెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n పవర్ ఆఫ్ 1/n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇది డైవర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ సిగ్మా ఇంటూ 1/n² కన్వర్జెంట్. ఇది ఎప్పుడు అవుతుందంటే వెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n² పవర్ ఆఫ్ 1/n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, బట్ కేస్ 3 రాయొచ్చు. కేస్ 3 ఇలా రాస్తే మేబీ మీకు 10 మార్క్స్కి ఒక 8 మార్క్స్ ఆర్ 9 మార్క్స్ వేస్తాడు. బట్ మీకు 10 మార్క్స్కి 10 కావాలనుకున్నారనుకో, 10 మార్క్స్కి 10 కావాలనుకున్నారనుకో, వేరే మోడల్ కూడా ఉంది, కానీ అది లెంత్ ప్రాసెస్. అది కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. అది మీకు కావాలంటే కామెంట్లో కేస్ 3 అని కామెంట్ చేయండి. వెంటనే దాన్ని ఒక ఈజీ వేలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏం రాసాము? మనం లెక్చర్ చేసాం కదా కేస్ 3, దాంట్లోనే రూట్ టెస్ట్ ఫెయిల్స్ టు డిసైడ్. డిసైడ్ చేస్తుంది? ఏం చేస్తుంది? ద నేచర్ ఆఫ్ సిరీస్ ఇఫ్. ఓకే, క్లారిటీగా రావడం లేదు కదా అనుకుంటా. ఓకే, నేచర్ ఆఫ్ ద సిరీస్ ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, లాస్ట్ స్టెప్ ఏమిటంటే ఏం లేదు, ప్రతి క్వశ్చన్ మీరు రాసారా, క్వశ్చన్కి ఆన్సర్ రాసారు లాస్ట్కి. ఇది ఒక్కటి మర్చిపోకండి, ఇది రాసారనుకో మీకు ఒక 1/2 మార్క్ అయినా వేస్తాడు. ఓకేనా? ఏముంది లెక్కలో ఉందే కదా, హెన్సన్ పెట్టేసి మీకు లెక్కలు ఏం లెక్క ఇస్తాడో
అది ఇలా రాసండి. లెక్కలో మీకు ఏ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ ఇక్కడ రాసండి, హెన్స్ అని పెట్టేసి రాసండి. మేబీ మీకు హాఫ్ మార్క్నే పడే అవకాశం ఉంటుంది. సో ఓకే, మీ కేస్ 3 నాకు ఈ లెక్క 10/10 మార్క్స్ నాకు కావాలి అనుకున్నవారు కామెంట్లో కేస్ 3 అని కామెంట్ చేస్తే నేను వేరే మోడల్లో ఈజీ వేలో చెప్తాను. బట్ నాకు వద్దు, నాకు జస్ట్ పాస్ చాలు, 9 మార్క్స్ అండ్ 8 మార్క్స్ నాకు చాలు అని యావరేజ్ స్టూడెంట్స్కి కేస్ 3 సరిపోద్ది. ఓకే ఓకే, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.